వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ఏపీడిఎస్సి 2025 ఎడ్జిటీలో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్ మనం ఒకసారి చూద్దాం. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి ఏముందంటే చూస్ ద నెగటివ్ ఇంటరాగేటివ్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అని ఇక్కడ చూస్ ద నెగటివ్ ఇంటరాగేటివ్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ మరి ఇక్కడ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ దే ఆర్ రైట్ అంట. దీనికి నెగటివ్ ఇంటరాగేటివ్ ఫార్మ్ ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఆర్ఎంట్ దే రైట్ అనేటువంటి దానికి నెగిటివ్ ఇంటరాగేటివ్ ఫార్మ్ అవుతుందంటే ఇక్కడ ఆర్ఎంట్ దే రైట్ ఫస్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత చూస్ ద పాజిటివ్ స్టేట్మెంట్ కరస్పాండింగ్ టు ద ఫాలోయింగ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ ఇక్కడ చూస్ ద పాజిటివ్ స్టేట్మెంట్ కరస్పాండింగ్ టు ద ఫాలోయింగ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. మరి ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏముంది ఇక్కడ మస్ట్ అండ్ విల్ లీవ్ నౌ. మరి దీనికి పాజిటివ్ స్టేట్మెంట్ ఇక్కడ ఏమంటే దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇక్కడ వి మస్ట్ లీవ్ నౌ. చూడండి మస్ట్ అండ్ విల్ లీవ్ నౌకు పాజిటివ్ స్టేట్మెంట్ దీనికి ఏమంటే పాజిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ ఏమంటే దీనికి వి మస్ట్ లీవ్ నౌ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హీ అరైవ్డ్ లాస్ట్ ఎట్ ద పార్టీ. దీంట్లో ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ వర్డ్ లాస్ట్ ఇన్ ద సెంటెన్స్ అబోవ్. హీ అరైవ్డ్ లాస్ట్ ఎట్ ద పార్టీ. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ లాస్ట్ ఇన్ ద సెంటెన్స్ అబోవ్. మరి లాస్ట్ అనేటువంటి వర్డ్ ఏమవుతుందంటే ఇక్కడ దీనికి ఆన్సరు సెకండ్ ఇక్కడ ఇది అడ్వర్బ్ అనమాట. లాస్ట్ అనేటువంటిది పై వర్డ్లో అది అడ్వర్బ్ కావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద వర్డ్ దట్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ ద సెంటెన్స్ వీ సేవ్డ్ ద బెస్ట్ ఫర్ లాస్ట్. చూస్ ద వర్డ్ దట్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ ద సెంటెన్స్ వీ సేవ్డ్ ద బెస్ట్ ఫర్ లాస్ట్. మరి దీనికి ఆన్సర్ లాస్ట్ ఇక్కడ చూస్ ద వర్డ్ దట్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ ద సెంటెన్స్ వి సేవ్డ్ ద బెస్ట్ ఫర్ లాస్ట్ అనేది నౌన్ కావడము జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వెన్ ఐ అరైవ్డ్ ద లెక్చర్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ ద ప్రొఫెసర్ డాష్డ్ రైట్ ఆన్ ద ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేది ఇక్కడ మరి ఇక్కడ సరిపోయేటువంటి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమంటే సెకండ్ ఇక్కడ వాజ్ రైటింగ్. చూద్దాం మరోసారి మనము వెన్ ఐ అరైవ్డ్ the lecture had already started and the professor was writing on the overhead projector. సో ఆన్సర్ ఇక్కడ was writing సెకండ్ ఆన్సర్ అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వేర్ ఈస్ టామ్. సో ఇక్కడ బి ఏ స్టేట్మెంట్ అనమాట. అది మరి బి ఏముంది ఇక్కడ ఐ డాష్ సీ హిమ్ టుడే బట్ హీ టోల్డ్ మేరీ దట్ హీ వుడ్ బి ఇన్ ఫర్ డిన్నర్. సో ఇన్ ఫర్ డిన్నర్ దీనికి ఆన్సర్ ఏమంటే దీనికి ఆన్సర్ థర్డ్ వన్ ఇక్కడ హ్యావ్ నాట్ సీన్ అనమాట. మరోసారి చూద్దాం. ఇక్కడ మనము ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఏముందంటే వేర్ ఈస్ టామ్. మరి సెకండ్ ఏముందంటే ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ టుడే బట్ హీ టోల్డ్ మేరీ దట్ హీ వుడ్ బి ఇన్ ఫర్ డిన్నర్. సో ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వి నోస్ వెల్ హౌ టు డీల్ డాష్ పీపుల్. చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అని ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇక్కడ he knows well how to deal with people. he knows well how to deal with people ఇక్కడ ఆన్సర్ విత్ అనమాట విత్ పీపుల్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. we stay in Kashmir during summer in the above sentence during is. మరి డ్యూరింగ్ అంటే ఇక్కడ ఏమిటది ఏ పార్టిసిపల్ ప్రిపోజిషన్. సో డ్యూరింగ్ ఇక్కడ ఏమవుతుందంటే అది పార్టిసిపల్ ప్రిపోజిషన్ కావడం జరుగుతుంది. we stay in Kashmir డ్యూరింగ్ సమ్మర్ అంటే డ్యూరింగ్ ఇక్కడ ఏమంటే ఏ పార్టిసిపల్ ప్రిపోజిషన్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ కాంపౌండ్ వర్డ్స్ లైక్ బ్లాక్ బోర్డ్ ద స్ట్రెస్ టైపికల్లీ ఫాల్స్. మరి దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ ఆన్ ద ఫస్ట్ సిలబుల్. ఇన్ కాంపౌండ్ వర్డ్స్ లైక్ బ్లాక్ బోర్డ్ ద స్ట్రెస్ టైపికల్లీ ఫాల్స్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్ పైన ఇక్కడ స్ట్రెస్ పడుతున్న బ్లాక్ బోర్డ్ వంటి కాంపౌండ్ వర్డ్స్లో ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ సిలబిక్ డివిజన్ ఆఫ్ ద వర్డ్ పీడియాట్రిషియన్ యొక్క సిలబిక్ డివిజన్ ఏదంటే ఇక్కడ దీనికి ఆన్సరు సో ఫోర్త్ దీనికి ఆన్సర్ అంటే PIE-DIA-TRS-CIA ఇక్కడ. సో ఫోర్త్ వన్ దీనికి ఆన్సర్ అవుతుంది పీడియాట్రిషియన్కు సిలబిక్ డివిజన్ అనమాట ఫోర్త్ ఆన్సర్ ఇక్కడ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసిన తర్వాత ఐ విల్ పే యూ -100 వీక్. చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ఆర్టికల్స్ దట్ ఫిట్ ద రెస్పెక్టివ్ బ్లాంక్స్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫోర్త్ ఇచ్చినాడు ఏ ఇక్కడ. సో ఐ విల్ పే యూ 100 a week. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డాష్ మదర్
ఇన్ హర్ టు పిటీ ఆన్ ద చైల్డ్, చూస్ ద ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అని ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఇక్కడ ది మదర్ ఇన్ హర్ టు పిటీ ఆన్ ద చైల్డ్, ద మదర్ ఇన్ హర్ టు పిటీ ఆన్ ద చైల్డ్. మరి నెక్స్ట్ వన్, ఇన్ దిస్ పోయమ్ ద పోయట్ జాన్ కిడ్ సేస్ దట్ ద పోయమ్ ఆఫ్ ఎర్త్ నెవర్ ఎండ్స్. మరి ఏ పోయం అంటే అది, దీనికి ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ ఆన్ ద గ్రాస్ హోపర్ అండ్ ద క్రికెట్, ఆన్ ద గ్రాస్ హోపర్ అండ్ ద క్రికెట్ అనేటువంటి పోయం అనమాట ఇక్కడ. ఇన్ దిస్ పోయం ద పోయిట్ జాన్ కిడ్ సేస్ దట్ ద పోయం ఆఫ్ ఎర్త్ నెవర్ ఎండ్స్ అనమాట. దీనికి ఆన్సర్ ఆన్ ద గ్రాస్ హోపర్ అండ్ ద క్రికెట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద లాఫింగ్ మ్యాన్ ఈజ్ ఏ షార్ట్ స్టోరీ బై, ద లాఫింగ్ మ్యాన్ ఈజ్ ఏ షార్ట్ స్టోరీ బై. మనకు ఆప్షన్ ఏమైనా ఇక్కడ ఆర్కే నారాయణ్, జంపాలహరి, రస్కిన్ బాన్, తర్వాత యాంటో చ్యూక్యూ వచ్చినాడు ఇక్కడ. మరి ఇందులో మనకు ఐ థింక్ ఇక్కడ 4 ఇచ్చినాడు ఇక్కడ, కానీ 4 కూడా రాంగ్ అనుకోండి. ఇక్కడ 4 కూడా మనకి ఏది రాసిన ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ ఇచ్చినాడు, కాబట్టి 4 కూడా ఆన్సర్ కాదు ఇక్కడ. మీరు ఒకసారి చూడండి, ఇది దీనికి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఒకసారి, ఇది ద లాఫింగ్ మ్యాన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. చూస్ ద బెనిఫిట్ ఆఫ్ నోట్ మేకింగ్, చూస్ ద బెనిఫిట్ ఆఫ్ నోట్ మేకింగ్. మరి దీనికి బెనిఫిట్ ఏమంటే నోట్ మేకింగ్లో సెకండ్ ఆప్షన్ ఇక్కడ, సెకండ్ ఏముంది ఇక్కడ అసిస్టింగ్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ రీకాలింగ్ ఇన్ఫర్మేషన్ లేటర్, అసిస్టింగ్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ రీకాలింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ నోట్ మేకింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వన్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ ద హెడ్లైన్ ఇన్ ఏ ఎడిటోరియల్ ఈజ్ టు, మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫస్ట్ ఇక్కడ ప్రొవైడ్ ఎ సమ్మరీ ఆఫ్ ద ఆర్టికల్, ప్రొవైడ్ ఎ సమ్మరీ ఆఫ్ ద ఆర్టికల్. సో వన్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ ద హెడ్లైన్ ఇన్ ద ఎడిటోరియల్ ఈజ్ టు ప్రొవైడ్ ఎ సమ్మరీ ఆఫ్ ద ఆర్టికల్, ఇది దానికి ఆన్సర్ అవుతుంది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఆస్పెక్ట్ దట్ ఈజ్ నాట్ కల్టివేటెడ్ త్రూ స్పీచ్, ఐడెంటిఫై ద ఆస్పెక్ట్ దట్ ఈజ్ నాట్ కల్టివేటెడ్ త్రూ స్పీచ్ అంటే ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇక్కడ ఇంపేషియన్స్ అండ్ ఇంటాలరెన్స్, ఇంపేషియన్స్ అండ్ ఇంటాలరెన్స్ అనేటువంటి దీనికి ఆన్సర్ అవుతుంది జరుగుతుంది ఇక్కడ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ నోట్ టేకింగ్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ నోట్ టేకింగ్ అని ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఫోర్త్ రెండు ఇచ్చినాడు ఇక్కడ. సో రెండు అంటే ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ, సెకండ్ ఫోర్త్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ ఏమైంది ఇక్కడ నోట్ టేకింగ్ హెల్ప్స్ ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అని ఇక్కడ. తర్వాత ఫోర్త్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ నోట్ టేకింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఈ రెండు కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అనమాట. మరి కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఏమంటే ఫస్ట్ థర్డ్ కాబట్టి నోట్ టేకింగ్ ఈజ్ రిలవెంట్ ఇన్ అకాడమిక్ సెట్టింగ్. తర్వాత థర్డ్ వన్ నోట్ టేకింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సమ్మరైజింగ్ లెక్చర్ అండ్ టెక్స్ట్. ఈ రెండు కూడా నోట్ టేకింగ్ యొక్క పర్పసెస్, 1, 3, కానీ సెకండ్ ఫోర్త్ మాత్రం ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ కాగ్నిటివ్ డొమైన్ ద అబిలిటీ టు గ్రాస్ప్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ఫ్రమ్ కాంటెక్స్ట్ ఇస్ పార్ట్ ఆఫ్. మరి దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చిన ఇక్కడ కాంప్రహెన్షన్ అంట. చూడండి ఇక్కడ ఇన్ కాగ్నిటివ్ డొమైన్ ద అబిలిటీ టు గ్రాస్ప్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ఫ్రమ్ కాన్టెక్స్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ కాంప్రహెన్షన్. ఇవన్నీ కూడా కాంప్రహెన్షన్లో పార్ట్స్ అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. లిజనింగ్ వితౌట్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఈజ్ కాల్డ్, లిజనింగ్ వితౌట్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఈజ్ కాల్డ్. మరి దీనికి ఆన్సర్ క్యాజువల్ లిజనింగ్ అనమాట. క్యాజువల్ లిజనింగ్ ఇక్కడ లిజనింగ్ వితౌట్ ఏ స్పెసిఫిక్ పర్పస్ ఈజ్ కాల్డ్, దాని ఏమంటారంటే క్యాజువల్ లిజనింగ్ అనమాట. సాధారణంగా వినడాన్ని క్యాజువల్ లిజనింగ్ అంటారు. సో నెక్స్ట్ వన్ కరికులం ఇండికేట్స్. దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇక్కడ గోల్స్, మెథడ్స్, మెటీరియల్ అండ్ అసెస్మెంట్స్. కరికులం అనేది సూచించేది ఏమంటే ఇక్కడ గోల్స్, తర్వాత మెథడ్స్, మెటీరియల్, తర్వాత అసెస్మెంట్. ఇవన్నీ కూడా కరికులంలో ఉండేటువంటి ఇండికేటర్స్ అవన్నీ కూడా. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ద అసోసియేషన్ ఫేజ్ ఇన్ హెర్బార్టియన్ స్టెప్స్ అచీవ్స్, ద అసోసియేషన్ ఫేజ్ ఇన్ హెర్బార్టియన్ స్టెప్స్ అచీవ్స్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫోర్త్ ఇచ్చినారు ఇక్కడ. ఫోర్త్ ఏమంటే ఇక్కడ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్స్ విత్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్స్ విత్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడా హెర్బార్టియన్ యొక్క స్టెప్స్లో ఉన్నటువంటి అచీవ్స్ అనమాట ఇవన్నీ కూడా. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ద ఫాలోయింగ్ అబ్జెక్టివ్ డస్ నాట్ అలైన్ విత్ ద యూస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. ద ఫాలోయింగ్ అబ్జెక్టివ్ డస్ నాట్ అలైన్ విత్ ద యూజ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫోర్త్ ఇచ్చినాడు ఇక్కడ ఎన్హాన్సింగ్ టీచర్స్ స్పీకింగ్ స్కిల్, ఎన్హాన్సింగ్ టీచర్స్ స్పీకింగ్ స్కిల్స్. ఇది దీనికి ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ గ్రామర్ త్రూ డ్రామా, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ గ్రామర్ త్రూ డ్రామా అన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ. సెకండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట ఇది. డ్రామా
డ్రామా యాక్టివిటీస్ ఆర్ నాట్ ఐడియల్ ఫర్ క్వైట్ అండ్ డిస్ఇంట్రెస్టెడ్ క్లాసెస్. డ్రామా యాక్టివిటీస్ ఆర్ నాట్ ఐడియల్ ఫర్ క్వైట్ అండ్ డిస్ఇంట్రెస్టెడ్ క్లాసెస్ అనేది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ మరి డ్రామాకి సంబంధించిన కొన్ని ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏమంటే 1, 3, 4 అంట. స్టూడెంట్ ప్రాక్టీసెస్ గ్రామర్ త్రూ ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ మూమెంట్స్. తర్వాత థర్డ్ వన్, దీస్ గేమ్స్ ఎంగేజ్ లైవ్లీ స్టూడెంట్స్ విత్ హై ఎనర్జీ లెవెల్స్. తర్వాత ఫోర్త్ వన్, గ్రామర్ త్రూ డ్రామా హెల్ప్ స్టూడెంట్స్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ గ్రామర్ ప్రాక్టీస్. సో ఇవి మనకి ఇంగ్లీష్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఇవన్నీ కూడా జస్ట్ మీకు పేపర్ అందుబాటులో తేవడం కోసం నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ. మరి దీనికి సంబంధించినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు బుక్స్లో ట్రై చేయండి ఒకసారి మీరు. ఓకే, థ్యాంక్ యూ.